కవిత ఇప్పుడు ఇక తన సత్తా చూపించుకోవచ్చు. తన రాజీనామా ఏదైతే శాసన మండలికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనేమో చేసిన రాజీనామాని మొన్న మండలి వేదికగా ఆమె సుదీర్ఘ ఉపన్యాసానికి అనుమతించి ఆమె తండ్రి అసమర్థుడని, ఆయన పరిపాలన అసమర్థతని, తన కుటుంబం అంతా కూడా తనని వెలివేసింది, లేకపోతే ఇబ్బంది పెట్టింది అంటూ సుదీర్ఘ కంటతడితో కూడినటువంటి ఉపన్యాసానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఇవాళ రాజీనామా ఆమోదించారు. శాసనసభ నిరవధిక వాయిదా వేసే కొద్దిసేపటి ముందు ఈ రాజీనామా ఆమోదిస్తూ చైర్మన్ గుత్తా అనౌన్స్ చేశారు. ఇక్కడ సమస్యల్లా ఇప్పుడు కవితకి ముందుండేటటువంటిది అసలు లెక్క. ఇకపైన తను చెప్పేటటువంటిది ఏది, ప్రజలందరూ తన వెంటున్నారు, నిన్నేదో ఆమె ఇంటి దగ్గరికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు, ఆమె బయటకు వచ్చేట్లట్లా ఒక సంజ్ఞలు చేసింది, జనం ఎగబడిపోతున్నారు అన్నటువంటిది నిజమా కాదా ఇప్పుడు తేలుతుంది. జనంలోకి వెళ్ళినప్పుడు ఎగబడి వచ్చేస్తున్నారా లేదా అన్నది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న సర్పంచ్లు ఎన్నికలు అయిపోయినాయి. అంతకుముందే జూబ్లీహిల్స్ సెలక్షన్ అయిపోయింది. జూబ్లీహిల్స్ సెలక్షన్ అప్పుడు ఎవరో ముస్లిం నాయకుడు వచ్చాడు, ఇంకేముంది ఆయనకి టికెట్ ఇచ్చేస్తుంది కవిత అన్నటువంటి ప్రచారం చేశారు. అయితే ఇంకా నేను పార్టీ నుంచి బయటికి సస్పెండ్ అయ్యానే తప్పించిన నా రాజీనామాను ఆమోదించలేదు కాబట్టి దాంట్లో ఏం నిర్ణయం తీసుకోలేదన్నారు. అలాగే సర్పంచ్ల ఎన్నికలు అయితే సింబాలతో కాదు కాబట్టి పోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. నిజంగా పార్టీని బలోపేతం చేసుకోదలుచుకుంటే ఇప్పుడు అక్కడ పెడితే అక్కడ మన సత్తా ఏంటో తేలిపోతుంది. ప్లస్ అక్కడ కనుక మనం గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజులలో ఈ గ్రౌండ్ లెవెల్ నాయకత్వాలే ఎమ్మెల్యే సీట్లని, ఎంపీ సీట్లని గెలిపించేవి. కాబట్టి ఇప్పుడు పోటీకి పెడుతుందా లేదా? లేదు షర్మిలలాగా అబ్బే మేమంతా మెయిన్ ఎలక్షన్స్కే పోటీ అప్పటిదాకా అని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బార్గెయిన్ చేసుకుని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నట్టుగా కవిత కూడా చేసుకుంటుందా? కవిత సత్తా చూపెడుతుందా లేదంటే సర్దుకుపోతుందా? అది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్తో. ఎందుకంటే బీజేపీ మీద కోపం ఉంది, తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అన్నటువంటిది. తన పార్టీ మీద కోపం ఉంది, అట్లాంటి సందర్భంలో తనను తీసుకొచ్చి ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గానో చేసేసి ఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగానో ప్రకటిస్తారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అనుకుంటే, అట్లా కాకుండా తనకి రిసీవ్ చేసుకున్నారు, ఘనంగానే స్వాగతం పలికారు. కానీ అది తనకి పదవి ఏది అనౌన్స్ చేయకపోవడం అన్నటువంటిది ఆమెకి నచ్చలేదు. ఇంకోటి తన తండ్రి మీద కూడా కోపం పెరిగిపోయింది, అట్లా చేయలేదు కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో. ఇంకోటి జైలుకి వెళ్ళి పరామర్శించలేదు తన తండ్రి అన్నటువంటిది. ఏది జైలుకి వెళ్ళి పరామర్శించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ ఆనలేదు. అట్లాగే ఆ తర్వాత వచ్చి రిసీవ్ చేసుకుని సభకి తీసుకెళ్ళి ఉపన్యాసం ఇప్పించినటువంటి కేటీఆర్ నచ్చలేదు ఆమెకి. వాళ్ళు అలా కాదు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కవిత తన సత్తా చూపెట్టుకోవడానికి స్థానిక ఎన్నికలు ఒక బలమైనటువంటి అవకాశం. వినియోగించుకోగలిగితే ఆవిడ రాజకీయ భవిష్యత్తుకి ఒక పునాది పడ్డట్టు. వినియోగించుకోలేకపోతే ఇక రాజకీయాల గురించి అవగాహన లేకుండా ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు, ఊహాజనితమైనటువంటి వ్యూహాలు పన్నేటటువంటి చోటామోటా కార్యకర్తల ఉచ్చులో పడి తన రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నట్టు. ఏం జరుగుతుందో చూద్దాం.